వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ అరకు చలి ఉత్సవం చూడడానికి వచ్చాం. నిన్న రాత్రి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి చాలా బాగా జరిగినాయి. ఇక్కడ చలి ఉత్సవం అని చెప్పి పెద్ద స్టాల్స్ అవి బాగా పెట్టారు. పారాగ్లైడింగ్ అండ్ హెలికాప్టర్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉన్నాయి. నేను పారాగ్లైడింగ్ చేశాను అండర్ అలీషా అండ్ విజయ్ సోని టుడే. ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ముదగడ దగ్గర. అండ్ ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ కి వచ్చాను. సో నెక్స్ట్ వెళ్తాను. అండ్ చాలా బాగా అయ్యింది. చాలా బాగా ఇన్ లోకల్ బేసికలీ ఏదైనా పారాగ్లైడింగ్ చేయాలంటే బీర్బ్లింగ్ కానీ వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. బట్ దిస్ పారాగ్లైడింగ్ ఇస్ వెరీ నైస్. ఈవెంట్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పోలీస్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ. ద ఈవెంట్ ఇస్ వెరీ వెరీ నైస్. చాలా ఆర్గనైజ్డ్ గా ఇన్ టైం చాలా బాగా జరుగుతున్నాయి. ఆన్ టైం ద పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్సో వెరీ నైస్. ట్రెక్కింగ్ కూడా బాగా జరిగింది ఈ రోజు. అండ్ రాత్రి ఫ్యాషన్ చేస్తున్నాం. 12 స్టేట్స్ నుండి వచ్చారు పర్ఫార్మెన్సెస్ కి అరకు ఫెస్టివల్ కి. యూజువల్ గా ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ అనదర్ ఇస్టాఫ్ రిలేటెడ్ అనదర్ అసోసియేషన్స్ వాళ్ళు ఇలా మల్టీ స్టేట్ పర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తుంటారు. నేను చేశాను క్లాసికల్ డాన్స్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ చెన్నై ఫెస్టివల్ ఇన్ ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ లో. అండ్ దానికి దగ్గరలో పెట్టారు. అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. 12 స్టేట్స్ నుండి వచ్చి పర్ఫార్మెన్సెస్ చేశారు. అందరూ చాలా చాలా బాగా చేశారు. అది మన అరకులో అవ్వడం ఇట్స్ రియలీ 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 ప్లస్. ఆర్టీవీ ప్రేక్షకులకు ఈ యొక్క అరకు ప్లేస్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క స్టాల్స్ కానీ ఆహ్లాదకరమైన ఈ ప్రదేశం అంతా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ తోని ఈ యొక్క జైంట్ వీల్ కావచ్చు, ఈ పిల్లలు ఆడుకునే ఈ యొక్క పరిసరాలంతా కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఈ యొక్క ప్లేస్ కి మీరు రావాల్సిందిగా నేను చెప్తాను. అందరూ చాలా డిఫరెంట్ ప్లేసెస్, ఒరిస్సా, అలా చెన్నై. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, విశాఖపట్నం. నా పేరు మోనికా. నేను విశాఖపట్నం. మేము ఒక చర్చ్ పని మీద వచ్చాము. కానీ దట్స్ ఓకే. మా పిల్లల్ని మేము తీసుకొచ్చాము. ద ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడ నిన్న ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా కావచ్చు. ఈ ప్లేసెస్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసి ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ చేనేత వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా ఉపయోగకరమైన ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల కేంద్రం వారు ఈ వంజంగి వీరు పెట్టిన ఈ గిరిజనవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. 2025 అరకులో జరిగే వింటర్ ఉత్సవాలకి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఇక్కడికి వచ్చిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఆదివాసీలు వచ్చిన 10-12 రాష్ట్రాల నుంచి మన జార్ఖండ్ లో జరిగే మరి ఆదివాసీ గురువులైన వ్యవస్థాపకులైన వాళ్ళకన్నా కూడా ఘనంగా చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఏపీ టూరిజం వాళ్ళు ట్రై చేసి మరి చేస్తున్నారు. అలాగే మరి ఆహ్లాదకరంగా ఉండడానికి జైంట్ వీల్ అవనండి, హెలికాప్టర్ రైడ్స్ కానీ పారాగ్లైడింగ్ కానీ అన్ని పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు వాతావరణం సరిగా అనుకూలించక మరి అది ఆపేరని విన్నాం. మేము నిరుత్సాహంగా ఉన్నా కానీ చాలా ఘనంగా జరిగింది. మరి చాలా గర్వంగా జరుగుతున్నాయి. మరి పిల్లలు కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి ఇదే విధంగా తగునితులు ముందుకు కూడా జరగాలని మరి ప్రజలను కానీ బాగా మన గవర్నమెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ మనం రిక్వెస్ట్ చేస్తూ మరి ఇదే ముందుకి అందరినీ కూడా తీసుకెళ్లాల్సింది కోరుచు. అరకు ప్రజలకి అలాగే ఏపీ టూరిజం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. మేము విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చాం. ఇక్కడికి వస్తే అసలు మాకు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ట్రైబల్ జనాలలో కూడా ఇంత ఉత్సాహం వచ్చి ఇన్ని స్టాల్స్ వేసి పిల్లలకి పెద్దలకి అందరు కూడా చాలా ఉత్సాహపరుస్తున్నారు. అసలు ఇది చూసిన నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ సంవత్సరం పెడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ప్రజలందరికీ కూడా సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. 3 రోజులు జరుగుతున్న ఈ చలి ఉత్సవాలు చాలా ఘనంగా చాలా ఆర్భాటంతో జరుగుతుంది. అయితే చాలా ప్రాంతాల నుండి టూరిస్టులు కానీ చాలా ప్రాంతాల నుండి ఇతర వ్యక్తులు కానీ వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మా అరకులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిశ్శబ్దమైన వాతావరణం అందరికీ బాగా ఆకర్షిస్తుంది. అయితే ఈ యొక్క అరకు ఉత్సవాలు గురించి వస్తే చాలా హ్యాపీగా అందరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే మాకు కూడా ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జిల్లాల నుండి ఎక్కడెక్కడో నుండి కళాకారులు వస్తున్నారు. అందరినీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నాము.
అయితే ఈ యొక్క ఇంత పెద్ద ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నటువంటి మా యొక్క ప్రభుత్వాన్ని కానీ, అలాగే మా యొక్క పిఓని కానీ, కలెక్టర్ కానీ మేము చాలా హ్యాపీగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నైట్ జనాలు అయితే చాలా విపరీతంగా, చాలా ఎక్కువ మంది క్రౌడ్ అంటే రావడం జరిగింది. అయితే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతుంది అనేసి. అందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. చలి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా సక్సెస్ అయినాయి. ఈ గత 3 రోజుల నుంచి కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మేమైతే విశాఖపట్నం గాజువాక సిటీ నుంచి వచ్చాము. ఎప్పుడు జరగలేని, ఎప్పుడు లేని ఈసారి చాలా బాగా పెట్టారు. అందుకంటే ఏదో ట్రైబల్స్ అనుకుంటారు కానీ ఈసారి 10-12 స్టేట్ల నుంచి కూడా ట్రైబల్స్ వచ్చి స్టాల్స్ అన్ని వేశారు. చాలా బాగున్నాయి స్టాల్స్ అయితే మాత్రం. చాలా నా పుట్టిన భవిష్యత్తు అన్నింటి ఉన్నాయి స్టాల్స్ కూడాను. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఏపీ టూరిజం కింద అరకు చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. కాబట్టి ఈసారి వేసిన ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ కి 3-4 కోట్లు ఖర్చు అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారని భావిస్తున్నాను. అరకు చలి ఉత్సవాల్లో భాగంగా మేమైతే విశాఖపట్నం సిటీ నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం కానీ ఈరోజు చలి ఉత్సవాలు పెట్టడంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం కానీ ప్రాంతం అంతా చూస్తే చాలా డిఫరెంట్ గా కనపడుతుంది. ఎందుకంటే ఈ చలి ఉత్సవాల్లో జనాలు అయితే మాత్రం చాలా విపరీతంగా వస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూస్తే మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది కానీ 5 సంవత్సరాల క్రితం జరిగాయి అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఉత్సవాలు చూస్తుంటే ఇది ప్రతి సంవత్సరం చేస్తే ఇంకా జనాలు బాగా రావడం ఇంకా బాగుంటది. ఇప్పుడొకే వస్తున్నారు. ఎందుకంటే మన అరకు అంటే కాశ్మీర్ కన్నా మించిపోయి ఈ రోజు ఇక్కడ అరకు ఉందంటే మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో కాదు, దేశం మొత్తం మీదే ఇలాంటి ప్రాంతం ఎంతో మంది రావాలనే ఉద్దేశంతో వస్తున్నారు. అలాగే ట్రైబల్స్ కూడా ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చి స్టాల్స్ లో కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ట్రైబల్స్ అందరూ కూడా చేసే నృత్య కార్యక్రమాలు కానీ, ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కూడా మమేకమై వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలి. చేస్తే స్టేట్ గవర్నమెంట్ కి అలాగే ఏపీ టూరిజం కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఏపీ టూరిజం లో చాలా దగ్గర కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ అరకులో కార్యక్రమం చేయడం అనేది చాలా విశేషమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తే ఈ అరకు ప్రాంతాన్ని ఇంకా మన అందరం కూడా పబ్లిక్ లో తీసుకెళ్లి మంచి పేరు వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.